Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్రాండ్ సిరీస్ ఆఫ్ Angular 10 ఇన్ తెలుగు. సో మనకి ఉన్నటువంటి రెస్పెక్టెడ్ సబ్స్క్రైబర్స్లో మిస్టర్ సాయి కుమార్ గారు మనకి అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్జర్వబుల్ అండ్ సబ్జెక్ట్ బిహేవియర్ సబ్జెక్ట్ అని చెప్పేసి అడిగారు. సో థ్యాంక్ యూ మిస్టర్ సాయి కుమార్ గారు రిక్వెస్ట్ పంపించినందుకు. సో నేను ఈ సబ్జెక్టు బిహేవియర్ సబ్జెక్టు ఈ అబ్జర్వబుల్ డిస్కస్ చేయాలంటే ఖచ్చితంగా మనము మల్టీ కాస్టింగ్ అబ్జర్వబుల్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి ఫస్ట్. కాబట్టి మీ రిక్వెస్ట్ నేను సాటిస్ఫై చేయాలంటే నేను ఈ సబ్జెక్ట్ని 2 వీడియోస్గా నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఈ ఫస్ట్ వీడియోలో ఏం చేస్తామంటే మల్టీ కాస్టింగ్ అబ్జర్వబుల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, సో దిస్ ఇస్ వీడియో నెంబర్ 61. సో మల్టీ కాస్టింగ్ అబ్జర్వబుల్స్. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై మల్టీ కాస్టింగ్ అబ్జర్వబుల్ అంటే చూడండి, మల్టీ కాస్టింగ్ అబ్జర్వబుల్ ఈజ్ అ ప్రాసెస్ వేర్ వీ వాంట్ టు షేర్ అబ్జర్వబుల్ అక్రాస్ సెవరల్ కాంపోనెంట్స్ ఆర్ యూజర్స్. అబ్జర్వబుల్ అంటే ఏంటి? ఇన్కమింగ్ రిక్వెస్టే కదా, అంటే ఇన్కమింగ్ అవుట్పుట్టే కదా మనకి ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చే రిజల్టే మనకి అబ్జర్వబుల్ అంటున్నాం. ఈ అబ్జర్వబుల్ అనేది మనం ఏం చేస్తాము, ఎవరెవరైతే సబ్స్క్రైబ్ అయి ఉంటారో కాంపోనెంట్స్ కావచ్చు, యూజర్స్ కావచ్చు, ఎవరైతే సబ్స్క్రైబ్ అయి ఉంటారో వాళ్ళకి మనం ఈ అబ్జర్వబుల్ని మనము పంపిస్తాం. ఓకే, సో అట్లా మల్టిపుల్ కాంపోనెంట్స్ కావచ్చు, మల్టిపుల్ యూజర్స్ కావచ్చు, ఒక సర్వీస్కి సబ్స్క్రైబ్ అయినారు అనుకోండి, వాళ్ళకందరికీ ఈ రిజల్ట్ అనేది మనం పంపించాలి కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ మల్టీ కాస్టింగ్ అబ్జర్వబుల్. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ డేటా మల్టిపుల్ కాంపోనెంట్స్కి ఎలా వస్తుందంటే అకార్డింగ్ టు ద టైమ్. సో వాళ్ళు ఎప్పుడు సబ్స్క్రైబ్ అయ్యారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఏ టైంలో సబ్స్క్రైబ్ అయ్యారు అని చెప్పేసి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక సర్వీస్ ఉంది అనుకుందాం. ఓకే, సో సర్వీస్ ఉన్నప్పుడు ఈ సర్వీస్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఎమిటింగ్ అండ్ అబ్జర్వబుల్ విత్ సమ్ సీక్వెన్స్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అన్నది రిజల్ట్గా వచ్చింది అనుకుందాం. దీన్ని మనకి ఈ 1 2 3 4 5ని ఎమిట్ చేస్తూ ఉంది, యాజ్ ఎ అబ్జర్వబుల్గా ఎమిట్ చేస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర ఒక కాంపోనెంట్ ఉంది. ఈ కాంపోనెంట్ అనేది ఈ సర్వీస్కి సబ్స్క్రైబ్ అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఈ సబ్స్క్రైబ్ అయింది కాబట్టి దీని నుంచి వస్తున్నటువంటి అబ్జర్వబుల్ దీనికి గెట్ చేసుకుంటుంది, ఈ కాంపోనెంట్ అనేది గెట్ చేసుకుంటుంది. అలాగే కాసేపు తర్వాత సెకండ్ కాంపోనెంట్ కూడా ఈ సర్వీస్కి సబ్స్క్రైబ్ అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఈ సెకండ్ కాంపోనెంట్ కూడా ఈ డేటాని రిసీవ్ చేసుకుంటుంది. అలాగే కొంచెం సేపు తర్వాత కాంపోనెంట్ 3 సబ్స్క్రైబ్ అయింది. సో కాంపోనెంట్ 3 కూడా మనకి ఆ డేటాని రిసీవ్ చేసుకుంటుంది. అలాగే అండ్ సో ఆన్ మల్టిపుల్ కాంపోనెంట్స్ అనేవి ఈ సేమ్ సర్వీస్కి సబ్స్క్రైబ్ అయినప్పుడు ఈ సర్వీస్ నుంచి వస్తున్నటువంటి అబ్జర్వబుల్ని అన్ని కాంపోనెంట్స్ రిసీవ్ చేసుకుంటాయి. ఓకే, సో నో ప్రాబ్లం, ఇక్కడ దాకా నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వబుల్ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి గమనించండి. ఫస్ట్ ఏ అనే కాంపోనెంట్ ఉంది. ఏ అనే కాంపోనెంట్ సబ్స్క్రైబ్ అయినప్పుడు ఆ సర్వీస్ నుంచి ఎమిట్ అవుతున్న డేటా అనేది రిసీవ్ చేసుకుంటూ ఉంది. సో 1 అనేది కాంపోనెంట్ ఏకి వచ్చింది, 2 వచ్చింది. ఎప్పుడైతే 3 వాల్యూ రిసీవ్ చేసుకుంటుందో కాంపోనెంట్ ఏ, అప్పుడు మనకి బి సబ్స్క్రైబ్ అయింది అనుకుందాం. అప్పుడు బి సబ్స్క్రైబ్ అయినప్పుడు మళ్ళీ మనకి బికి ఫస్ట్ నుంచి వస్తుంది డేటా. చూడండి, యాక్చువల్గా ఏ కాంపోనెంట్ రిసీవింగ్ 3, బట్ బి కాంపోనెంట్ రిసీవింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ 1 2 3 and so on. అర్థమవుతుంది కదా. సో ఇది అబ్జర్వబుల్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే సబ్స్క్రైబ్ అవుతారో ఏ టైంలో ఎప్పుడైనా సబ్స్క్రైబ్ అయినా పర్లేదు, మొదటి నుంచి మనకి వాల్యూస్ అనేవి రిసీవ్ అవుతాయి. ఓకే, సో అదే మల్టీ కాస్టింగ్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది కాంపోనెంట్ సబ్స్క్రైబ్ అయింది, ఇట్ ఈస్ రిసీవింగ్ సమ్ డేటా. ఎప్పుడైతే ఇది థర్డ్ డేటాని రిసీవ్ అవుతుందో అప్పుడు సబ్స్క్రైబర్ బి అనేది కాంపోనెంట్ బి అనేది సబ్స్క్రైబ్ అయింది అనుకుందాం. అప్పుడు బి అనేది ఏ స్టేటస్లో ఉంది, ఇప్పుడు ఏ ఆల్రెడీ 2 వచ్చేసిన దానికి థర్డ్, ఇట్ ఈస్ సర్వీస్ ఎమిటింగ్ థర్డ్ వాల్యూ. ఆ టైంలో కాంపోనెంట్ బి అనేది సబ్స్క్రైబ్ అయింది కాబట్టి ఫస్ట్ నుంచి రాదు, ఏ ఎలిమెంట్ అయితే ఎమిట్ అవుతుందో అక్కడ నుంచే రిసీవ్ చేసుకుంటుంది బి, బట్ నాట్ 1 and 2. సో దిస్ ఈజ్ ద మల్టీ కాస్టింగ్ అబ్జర్వబుల్. సో ఈ ఫిగర్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సో ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. సపోజ్ నాది ఆర్ఎస్కే హెల్ప్లైన్ ఛానల్ ఉంది యూట్యూబ్లో. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర వీడియోస్ ఏమీ లేవు మన ఛానల్లో. అప్పుడు ఒక 2 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకుందాం మన ఛానల్కి. సో అప్పుడు ఏమవుతుంది, నేను ఎప్పుడైతే ఒక ఫస్ట్ వీడియో రిలీజ్ చేస్తానో ఆ నోటిఫికేషన్ 2 సబ్స్క్రైబర్స్కి వస్తుంది.
సెకండ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు సెకండ్ వీడియో నోటిఫికేషన్ ఇద్దరు సబ్స్క్రైబర్స్కి వస్తుంది. ఇప్పుడు థర్డ్ సబ్స్క్రైబర్ ఇంకొక థర్డ్ పర్సన్ సబ్స్క్రైబ్ అయినాడు అనుకుందాం. ఇప్పుడు నేను థర్డ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు ఈ థర్డ్ వీడియో నుంచి నోటిఫికేషన్ ముగ్గురికి సబ్స్క్రైబర్, థర్డ్ పర్సన్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ అయినాడో అప్పుడు దాకా ఎన్ని అవుట్పుట్స్ ఎమిట్ అయిపోయినాయో అక్కడ నుంచి ఫర్దర్గా మనకి యూట్యూబ్లో నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టీకాస్టింగ్ అబ్జర్వబుల్స్. ఓకే, సో ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రాక్టికల్గా. మామూలుగా సబ్స్క్రైబ్ చేస్తే ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది, మల్టీ కాస్టింగ్ ద్వారా ఎలా అవుట్పుట్ వస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. ఈ వీడియోలో కొంచెం కోడింగ్ ఎక్కువగా ఉండొచ్చు, డోంట్ వరీ, అస్సలు భయపడద్దండి. నేను లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు కూడా వీడియో చూస్తూ ప్యారలల్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే విజువల్ స్టూడియో కోడ్లో ఒక టెస్ట్ కాంపోనెంట్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, జస్ట్ టెస్ట్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాను. ఆ టెస్ట్ కాంపోనెంట్ యొక్క సెలెక్టార్ని తీసుకెళ్ళి ఎక్కడ ప్లేస్ చేయాలి, యాప్ డాట్ కాంపోనెంట్ HTMLలో ప్లేస్ చేస్తున్నాను. సో యాజ్ ఎ కస్టమ్ డైరెక్ట్గా ప్లేస్ చేస్తున్నాను. దీన్ని రన్ చేసినట్లయితే మనకు అవుట్పుట్లో ఈ విధంగా వస్తుంది. సో నథింగ్ ఫ్యాన్సీ, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మనకి అవుట్పుట్తో పని లేదు. మనకి ఎక్కడ అవసరం, మనకి డెవ్ టూల్స్ కన్సోల్లో అవసరం కాబట్టి కన్సోల్ ఓపెన్ చేసి పెట్టుకుంటాను. సో నథింగ్, ఇక్కడ దాకా ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇప్పుడు అబ్జర్వబుల్స్ క్రియేట్ చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ NG on initలో రాస్తాను. NG on initలో ఎందుకు రాయాలి, ఈ లైఫ్ సైకిల్ హుక్లో ఎందుకు రాయాలి అంటే ఒకసారి మీరు మన వీడియో చూడండి, లైఫ్ సైకిల్ హుక్స్ అని చెప్పేసి ఐ బిలీవ్ 60th వీడియో అనుకుంటాను. ఒకసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ఎక్కడేం రాయాలని చెప్పేసి. సో ఇప్పుడు NG on initలో ఏం చేస్తానంటే నేను ఒక కాన్స్టెంట్ తీసుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను, కోడింగ్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో బీ ప్రాక్టీస్, జాగ్రత్తగా స్కిప్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. వీలైతే పక్కన ఒకసారి నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ప్యారల్గా ప్రాక్టీస్ చేయండి, ఒకసారి మీరు సొంతంగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఒక కాన్స్టెంట్ తీసుకుంటాను. ఈ కాన్స్టెంట్ ఏంటంటే ఒక నంబర్స్ అర్రేగా తీసుకుంటాను. సో ఈ నంబర్స్ అర్రేలో ఏం చేస్తాను నేను 1 2 3 4 5 6 అని ఇస్తాను. ఓకే, ఒక నంబర్ అర్రే. దాంతోపాటు నేను ఇంకొక కాన్స్టెంట్ తీసుకుంటాను. ఈ కాన్స్టెంట్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్గా తీసుకుంటాను. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూపిస్తుంది చూడండి, ఎన్ని రకాలుగా మనము ఎమిట్ చేసుకోవచ్చు. ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను. ఈ ఆబ్జెక్ట్లో ఏం చేస్తానంటే ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్ వచ్చేసి RSK అని ఇస్తాను, పుట్ కామా. సెకండ్ వాల్యూ వచ్చేసి జెండర్, సో ఇది వచ్చేసి మేల్. సో ఇక్కడికి ఒక ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసుకున్నాను. దాని తర్వాత నేను ఏం చేస్తానంటే ఇంకొక నేమ్ అర్రే తీసుకుంటాను. లెట్ నేమ్ అర్రే ఈజ్ ఈక్వల్ టు, సో నేమ్ అర్రేలో ఒక 4 పేర్లు తీసుకుందాం. సో వన్ ఈజ్ అ నాగ్, సెకండ్ వన్ ఈజ్ అ చిరు, థర్డ్ వన్ ఈజ్ అ వెంకీ. చాలే అమ్మో, బాలయ్య బాబు మర్చిపోకూడదు, బాలయ్య. నెక్స్ట్ బాలయ్య బాబు, జై బాలయ్య. ఓకే ఫైన్. ఇట్లా నేను ఒక నేమ్ అర్రే తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మన దగ్గర సర్వీస్ లేదు ప్రస్తుతానికి. యాక్చువల్గా ఈ అబ్జర్వబుల్స్ ఏంటంటే సర్వీస్ నుంచి వస్తాయి మనకి రెస్పాన్స్గా. కాబట్టి నేను ఆ సర్వీస్ మళ్ళీ క్రియేట్ చేయకుండా రఫ్గా నేను ఒక అబ్జర్వబుల్ క్రియేట్ చేస్తున్నాను. అంటే సర్వీస్ నుంచి ఒక అవుట్పుట్ వచ్చేస్తుంది అనుకుందాం, అదే అబ్జర్వబుల్. అది నేను ఇక్కడ మీకు అంటే నేను డిఫైన్ చేస్తున్నాను అబ్జర్వబుల్ కూడా. ఓకే, సో ఎట్లా డిఫైన్ చేస్తున్నాను, లెట్ అబ్జర్వబుల్ OBS అబ్జర్వబుల్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్. ఫస్ట్ అబ్జర్వబుల్లో ఏమేమి మనకి వస్తున్నాయి అనుకుందామంటే ఫస్ట్ ఒక కాన్స్టెంట్ నంబర్ వస్తుంది అనుకుందాము. దాని తర్వాత పైన ఇచ్చినటువంటి NUMBRS నంబర్స్. సో నంబర్స్ అనే అర్రేని కూడా NUMBRS నంబర్స్. సో అదొక అర్రేగా మనకి ఈ అబ్జర్వబుల్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కూడా వస్తుంది మనకి. దాంతోపాటు ఒక స్ట్రింగ్ కూడా ఇస్తాను, RSK హెల్ప్ లైన్ అనే స్ట్రింగ్ కూడా వస్తుంది అబ్జర్వబుల్లో. నెక్స్ట్ వచ్చేసి ఆ నేమ్ అర్రే ఉంది కదా, అది కూడా నేను అబ్జర్వబుల్లో నేను సెండ్ చేస్తున్నాను. దాంతోపాటు ఒక ఎంటీ ఆబ్జెక్ట్గా వస్తుంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు దాకా. సో ఇక్కడ ఎర్ర చూస్తుంది. ఓకే ఫైన్. సో దాన్ని ఆఫ్ అనేది మనకి ఏం చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ RxJS. ఇంపోర్ట్ ఆఫ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి RxJS నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఎర్ర వెళ్ళిపోతుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ అబ్జర్వబుల్కి నేను ఈ డేటా మనం రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి, ఈ కాంపోనెంట్లో ఈ కాంపోనెంట్ అనేది సబ్స్క్రైబ్ అవ్వాలి. కాబట్టి నేను ఈ అబ్జర్వబుల్కి సబ్స్క్రైబ్ అవుతాను. ఓకే,
అబ్జర్వబుల్ డాట్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది, డేటా అనేది ఇన్పుట్గా వస్తుంది. కాబట్టి డేటా యూజింగ్ ఫ్యాట్ యారో మెథడ్ వచ్చిన డేటాని నేను కన్సోల్లో డిస్ప్లే చేస్తాను. కన్సోల్ వెరీ సింపుల్, కన్సోల్ డాట్ లాగ్లో మనకి అబ్జర్వబుల్ ఏ డేటా వస్తుందో ఆ డేటాని నేను డిస్ప్లే చేస్తాను. ఓకే, సో ఇప్పుడు దాకా సేవ్ చేసి అవుట్పుట్లో చూద్దాం. ఇక్కడ మనకి డేటా రావాలి. డన్. చూడండి, ఒక అర్రే వచ్చింది, ఒక ఆబ్జెక్ట్ వచ్చింది, ఒక స్ట్రింగ్ వచ్చింది, ఒక నేమ్ అర్రే వచ్చింది, ఒక ఎంటీ ఆబ్జెక్ట్ అవుట్పుట్గా వచ్చింది. సో సబ్స్క్రైబ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తాను. ఇదే అబ్జర్వబుల్కి నేను మళ్ళీ సబ్స్క్రైబ్ అంటే కాసేపు తర్వాత మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తాను. సో కాసేపు తర్వాత మళ్ళీ సబ్స్క్రైబ్ చేయాలంటే ఏం యూస్ చేయాలి, సెట్ టైమ్ అవుట్ మెథడ్ యూస్ చేస్తాను. సో SET సెట్ TIMEOUT టైమ్ అవుట్ మెథడ్. సో ఇందులో ఐఎమ్ యూజింగ్ one anonymous method, so by using a fat arrow. సో ఇక్కడ ఏం చేస్తానంటే, సో ఇందులో మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తాను కాబట్టి అబ్జర్వబుల్ డాట్ సబ్స్క్రైబ్ సేమ్ కోడే సబ్స్క్రైబ్. అక్కడ సబ్స్క్రైబ్ చేసినప్పుడు దానికి డేటా రిసీవ్ అవుతుంది కదా, సో ఆ డేటా యూజింగ్ ఫ్యాట్ యారో సింబల్. సో దీన్ని మళ్ళీ నేను కన్సోల్లో డిస్ప్లే చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇన్కమింగ్ డేటా. ఓకే, సో సెట్ టైమ్ అవుట్ మెథడ్ కాబట్టి దీనికి ఇంకొక పారామీటర్ పాస్ చేయాలి. సో ఇక్కడ ఇది ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ అయింది. సో దానికి నేను ఎక్కడుంది ఇది సెట్ టైమ్ అవుట్ మెథడ్, ఇక్కడ నుంచి ఉంది. సో ఇక్కడ కాబట్టి ఇక్కడ కామా పెట్టి సెకండ్ పారామీటర్ ఏంటి, టైం. సో ఒక 4000 మిల్లీ సెకండ్స్ ఇస్తారు. సో 4000 మిల్లీ సెకండ్స్ అంటే ఎంత, 4 సెకండ్స్. ఓకే, ఎర్రర్ ఎక్కడ వస్తుంది చూడండి, సెట్ టైమ్ అవుట్ మెథడ్ బై యూజింగ్ ఇక్కడ స్పేస్ ఫ్యాట్ యారోస్ మెథడ్కి స్పేస్ ఇవ్వకూడదు. ఓకే, సేమ్. ఇప్పుడు చూడండి, సేవ్ చేస్తున్నాను. అవుట్పుట్ చూసినట్లయితే ఫస్ట్ ఒక సబ్స్క్రిప్షన్ వస్తుంది. డన్. 4 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఒక సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఓకే, డన్. వచ్చింది కదా. సో ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ వస్తుంది. ప్రాబ్లం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఫస్ట్ నుంచి వస్తుందా, మధ్యలో నుంచి వస్తుందా అని చెప్పేసి మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ కొంచెం కష్టంగా ఉంది. సో దీనికోసం నేను కోడ్ కొద్దిగా మారుస్తాను చూడండి. సో దీనంతా నేను కామెంట్ సెక్షన్లో పెట్టేస్తాను. ఇవన్నీ నేను కామెంట్ సెక్షన్లో పెట్టేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కాన్స్టెంట్ తీసుకుంటాను. ఒక కాన్స్టెంట్ తీసుకుని దీనికి ఒక సీక్వెన్స్ అని నేమ్ ఇస్తాను. సీక్వెన్స్ ఆఫ్ డేటా కాబట్టి SEQUEN సీక్వెన్స్. స్పెల్లింగ్ ఏమి, SEQUENC ఏదో సీక్వెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక అబ్జర్వబుల్కి ఇన్స్టెన్స్ తీసుకుంటాను. సో OBSERVABLE అబ్జర్వబుల్. సో ఇందులో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను లోకల్గా ఒక మెథడ్ రాస్తాను. సో మల్టిపుల్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి ఒక మెథడ్ రాస్తాను. సో దానికి నేను పారామీటర్గా పంపిస్తాను కాబట్టి లోకల్ వేరియబుల్, లోకల్ మెథడ్ కాబట్టి దిస్ డాట్ మల్టిపుల్ సబ్స్క్రైబర్ SUB సబ్స్క్రైబర్. సో ఇది ఒక మెథడ్. సో దీన్ని నేను కాల్ చేస్తాను. సో మల్టిపుల్ సబ్స్క్రైబర్ని నేను ఇక్కడ పంపిస్తున్నాను కాబట్టి దీన్ని నేను డిఫైన్ చేయాలి. ఎక్కడ డిఫైన్ చేయాలి, NG ఆన్ ఇనిట్ మెథడ్ ఇక్కడికి అయిపోయింది, దాన్ని బయట రాయాలి. ఓకే, ఇప్పుడు చూడండి. సో మల్టిపుల్ సబ్స్క్రైబర్ మెథడ్ రాస్తున్నాను కాబట్టి సో దాంట్లో ఇప్పుడు నేను ఈ డేటా అవసరం లేదు, దీన్ని వదిలేను, ఇంకా అయిపోయింది. ఇది నేను టెస్ట్ చేసిన, ఇది సంబంధం లేదు ఇప్పుడు మనకి. సో ఇప్పుడు నేను కొత్తగా మల్టిపుల్ సబ్స్క్రైబర్ మెథడ్లో ఒక అర్రే తీసుకుంటాను. సో కాన్స్టెంట్ అర్రేగా ఇందులో వాల్యూస్ తీసుకుంటాను 10, 20, 30, 40, 50, 60. ఓకే, ఇక్కడ జస్ట్ ఇప్పుడు ఒక అర్రే తీసుకుంటున్నాను. సో దీనికి నేను ఈ మల్టిపుల్ సబ్స్క్రైబర్ మెథడ్కి నేను కాల్ చేస్తున్నాను కాబట్టి దీన్ని రిటర్న్ చేయాలి. సో రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ రిటర్న్. సో దేన్ని రిటర్న్ చేస్తానని వస్తున్నాను, అబ్జర్వర్ని రిటర్న్ చేస్తాను. సో అబ్జర్వర్ని రిటర్న్ చేస్తున్నప్పుడు కాబట్టి యూజింగ్ బై ఫ్యాట్ యారో మెథడ్ ఇక్కడ లాజిక్ కోసం నేను ఇంకొక మెథడ్ తీసుకుంటాను. ఆ మెథడ్ రాస్తాను ఫస్ట్. సో ఇక్కడ ఇది కూడా రాస్తాను కాబట్టి రన్ అనే మెథడ్ రాస్తాను. సో ఈ రన్ అనే మెథడ్కి ఏం పంపిస్తాను, రిటర్న్ చేసే అబ్జర్వర్ అని పంపిస్తాను. సో అబ్జర్వర్తో పాటు పైన ఉన్నటువంటి అర్రేని పంపిస్తాను, అలాగే ఇండెక్స్ వాల్యూస్ కూడా పంపిస్తాను. ఓకే, ఇది రాస్తానండి, ఇప్పుడు ఈ మెథడ్ రాస్తాను. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్, ఈ రన్ అనే మెథడ్ ఇప్పుడు రాస్తాను. సో దాని తర్వాత ఏం చేస్తానంటే
మెథడ్ కాల్ చేసిన తర్వాత ఏం చేయాలి? సో ఈ రన్ చేసిన దాన్ని వచ్చిన దాన్ని నేను మళ్ళీ రిటర్న్ ఇప్పుడు వద్దులే ప్రస్తుతానికి. ఫస్ట్ మెథడ్ రాస్తాను అది. సో రన్ అనే మెథడ్ ఫస్ట్ రాసేస్తాను, దాని తర్వాత రిటర్న్ చేద్దాం. ఓకే ఫైన్. సో రన్ చేసిన రన్ అనే మెథడ్ ఇప్పుడు రాస్తున్నా చూడండి. దానికి ఇన్కమింగ్ ఏమొస్తుంది? అబ్జర్వర్ వస్తుంది, కామా అర్రే వస్తుంది, కామా ఇండెక్స్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఇట్ విల్ రిటర్న్ అంటే మల్టిపుల్ సబ్స్క్రైబర్ అన్నాను కాబట్టి గ్యాప్తో మనకు సబ్స్క్రైబర్స్ రావాలి కాబట్టి సెట్ టైమ్ అవుట్ మెథడ్ యూస్ చేస్తాను. సెట్ టైమ్ అవుట్ మెథడ్లో సెకండ్ పారామీటర్గా వచ్చేసి నేను ఒక 1000 మిల్లీ సెకండ్స్ తీసుకుంటాను, అంటే 1 సెకండ్. సో ఫస్ట్ పారామీటర్లో ఏం చేస్తాను? ఒక ఎంటీ అంటే అనానమస్ మెథడ్ యూస్ చేస్తాను బై యూజింగ్ ఫ్యాట్ అర్రే మెథడ్. సో ఇక్కడ అబ్జర్వర్ డాట్ అబ్జర్వర్ డాట్ నెక్స్ట్ అనే మెథడ్ కాల్ చేస్తాను. సో నెక్స్ట్ మెథడ్లో వస్తున్నటువంటి అర్రేలో ఇండెక్స్ వాల్యూస్ని పాస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను? ఇఫ్ ఆ ఇండెక్స్ వాల్యూ అనేది ఈజ్ ఈక్వల్ టు మనకు పంపిస్తున్నటువంటి అర్రే యొక్క అర్రే డాట్ లెంత్ -1 అంటే అర్రే కన్నా లెంత్ కన్నా తక్కువ అయితే ఏం చేస్తాను? అబ్జర్వర్ డాట్ కంప్లీట్ బాబు డాట్ కంప్లీట్ అనే మెథడ్ని కాల్ చేస్తాను. ఓకే, సపోజ్ ఈక్వల్ కాదనుకుందాం, అంటే అర్రే లెంత్ అనేది ఇంకా ఉంది అనుకుందాం. సో దానికోసం ఎల్స్ అని చెప్పేసి ఏం చేస్తాను? మళ్ళీ అదే రన్ మెథడ్ని రన్ చేయాలి కాబట్టి దిస్ డాట్ రన్. సో మళ్ళీ దీనికి ఏం పంపించాలి? అబ్జర్వర్ పంపించాలి, అలాగే అర్రే పంపించాలి. ఇప్పుడు ఇండెక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేద్దాం, ప్లస్ ఇండెక్స్. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఈ అబ్జర్వర్ మెథడ్ని ఇక్కడ నేను రిటర్న్ చేయాలి కాబట్టి వస్తున్న వాల్యూస్ని. సో ఇక్కడ సో ఇక్కడ ఏం చేయాలి? రిటర్న్ అన్సబ్స్క్రైబ్. అంత అయిపోయిన తర్వాత అన్సబ్స్క్రైబ్ని మెథడ్ని కాల్ చేస్తాను. ఓకే డన్. సో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా చూద్దాం. ఇదేంటో యాడ్ నుంచి వచ్చి మల్టిపుల్ సబ్స్క్రైబర్. ఓకే, దిస్ డాట్ రన్ డిఫైన్ చేసినాం కదా, కాదు ఇది బయట. ఓకే, సో అక్కడ దాకా క్లోజ్, ఇది అవసరం లేదు. అంటే ఏం చేస్తున్నాను చూడండి, ఒకటి మల్టిపుల్ సబ్స్క్రైబర్ మెథడ్ తీసుకుంటున్నాను. సో ఆ మెథడ్ని ఎక్కడ కాల్ చేస్తున్నాను, ఎక్కడ డిఫైన్ చేస్తున్నాను? ng on initకి బయట డిఫైన్ చేస్తున్నాను. ఓకే బయట డిఫైన్ చేస్తున్నప్పుడు లోపల రన్ అనే మెథడ్ తీసుకుంటున్నాను. ఆ రన్ అనే మెథడ్కి మళ్ళీ నేను అబ్జర్వర్ని అర్రేని ఇండెక్స్ వాల్యూస్ని పాస్ చేసి దాని లోపల లాజిక్లో ఇంక్రిమెంట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఈ అర్రే అనేది లెంత్ తక్కువ అంటే అర్రే సైజ్ లెంత్ కన్నా తక్కువ అయిపోతుందో అప్పుడు నేను అబ్జర్వర్ని కంప్లీట్ అయిపోయిందని చెప్తాను. ఓకే, అంటే లాస్ట్కి ఏం చేస్తాను? అన్సబ్స్క్రైబ్ చేస్తాను. సో అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలి? అవుట్పుట్లో డిస్ప్లే చేయాలి. సో అవుట్పుట్లో డిస్ప్లే చేయాలి అంటే ఏం చేయాలి? నేను ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత దీనికి సబ్స్క్రైబ్ చేయాలి. దేనికి? ఇప్పుడు అబ్జర్వబుల్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసింది సీక్వెన్స్ అనే దాంతో కదా, దానికి నేను సబ్స్క్రైబ్ చేస్తాను. సో సీక్వెన్స్ డాట్ సబ్స్క్రైబ్ సో ఇందులో జాగ్రత్తగా చూడండి, ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను. సో ఈ ఆబ్జెక్ట్లో నేను నెక్స్ట్ నంబర్ని పాస్ చేస్తాను. ఓకే, సో ఈ నెక్స్ట్ నంబర్ని నేను కన్సోల్లో డిస్ప్లే చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇది ఎవరు ఎన్నో సబ్స్క్రైబర్? మనకి ఫస్ట్ సబ్స్క్రైబర్ అని కదా. సో ఫస్ట్ సబ్స్క్రైబర్, సో వాడికి ఏ వాల్యూ వస్తుందో చూద్దాం.
ప్లస్ నంబర్. ఓకే, సో ఫర్ సో గుడ్. సో ఇప్పుడు ఏం చేస్తాను, నెక్స్ట్ తర్వాత కన్సోల్ చేసిన తర్వాత నెక్స్ట్ పారామీటర్గా ఏం చేస్తాను, సో కంప్లీట్ అనే మెథడ్ కింద రాశాను కదా, సో కంప్లీట్ అనే మెథడ్ని నేను కాల్ చేస్తాను. సో ఇది రన్ అయిందంటే, ఇది రన్ అయితే ఏం చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్లో ఏం డిస్ప్లే చేయాలి, ఫస్ట్ అనేవాడిది కంప్లీట్ అయిపోయింది అంటే ఫినిష్ అయింది అని మెసేజ్ డిస్ప్లే చేస్తాను. సో ఇక్కడ దాకా ఒక ఫైన్ సరిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తాను, నెక్స్ట్ మళ్ళీ టైం తర్వాత నేను సబ్స్క్రైబ్ చేయాలి కదా, సో సెట్ టైమ్ అవుట్ మెథడ్ యూజ్ చేసిన తర్వాత ఇందులో ఒక అనానమస్ మెథడ్ రాస్తాను. సో ఇందులో సీక్వెన్స్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయాలి, SUQUNC సీక్వెన్స్ డాట్ సబ్స్క్రైబ్. సో అగైన్ ఇందులో టైమ్అవుట్ మెథడ్ కాబట్టి ఇక్కడ చూడండి, ఈ మెథడ్ టైమ్అవుట్ మెథడ్ కాబట్టి సో సెకండ్ పారామీటర్గా ఏం పాస్ చేయాలి, నేను కమ్మ పెట్టి టైమింగ్ 3000 మిల్లీ సెకండ్స్ తీసుకుంటున్నా అంటే ఏంటి 3 seconds. ఓకే, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ సబ్స్క్రైబ్లో మళ్ళీ నేను ఏం చేస్తాను, ఒక నెక్స్ట్ ఎలిమెంట్ సేమ్ పైన రాసిందే నెక్స్ట్ ఆఫ్ నంబర్ని పాస్ చేస్తాను. ఏమిది NUM నంబర్ని పాస్ చేస్తాను. సో దీంట్లో నేను కన్సోల్ సేమ్ పైన రాసిందేనండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. సో ఇది ఎన్నో సబ్స్క్రైబరు, సెకండ్ సబ్స్క్రైబర్ SUB సబ్స్క్రైబర్, వీడికి ఏ నెంబర్ వస్తుంది అది చెక్ చేద్దాం. సో కన్కాటినేటింగ్ విత్ దట్ నంబర్. ఓకే గుడ్. సో దాని తర్వాత ఏం చేయాలి, పుట్ట కామ పెట్టేసి నెక్స్ట్ ఏమి కంప్లీట్ మెథడ్ని కాల్ చేయాలి. సేమ్ అదే కాపీ చేసేస్తాను, Ctrl+C Ctrl+V. ఓకే, సో ఫర్ సో గుడ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ నేను ఒక అబ్జర్వబుల్కి నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాను. ఈ అబ్జర్వబుల్కి నేను మల్టిపుల్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి ఒక లాజిక్ రాశాను ఇక్కడ. సో దాంట్లో 10, 20, 30, 40 అర్రేస్ అనేవి ఇద్దరు సబ్స్క్రైబర్స్కి నేను ఇద్దరిని సబ్స్క్రైబ్ చేస్తున్నాను. సో ఫస్ట్ సబ్స్క్రైబర్ అయినప్పుడు ఎట్లా వస్తుంది, కొంచెం సేపు తర్వాత సబ్స్క్రైబ్ అయినప్పుడు వాడికి ఏం వాల్యూస్ వస్తాయని చెప్పి ఇప్పుడు చెక్ చేద్దాం. సో కంపేర్ చేద్దాం ఒకసారి, ఎర్రర్స్ వస్తే బాగుంటుంది. ఓకే ఫైన్, ఎర్రర్స్ ఏం రాలేదు. సో అవుట్పుట్లో చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబర్ 10, ఫస్ట్ సబ్స్క్రైబర్ 20, 30. చూడండి, సెకండ్ సబ్స్క్రైబర్ స్టార్ట్ అయింది ఇక్కడ. సెకండ్ సబ్స్క్రైబర్ స్టార్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఇక్కడ మళ్ళీ వాడికి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. గమనించినారా, ఈవెన్ దో ఫస్ట్ సబ్స్క్రైబర్ ఈస్ గెటింగ్ 40 బట్ సెకండ్ సబ్స్క్రైబర్ ఈస్ గెటింగ్ ఓన్లీ 10, అంటే ఫస్ట్ నుంచి వస్తుంది మనకి. సో ఇట్లా ఇది మనకి సబ్స్క్రైబర్స్తో మనకి అబ్జర్వబుల్స్తో ప్రాబ్లం ఏంటంటే, ఇది ఎప్పుడు వచ్చినా కూడా సబ్స్క్రైబర్స్ మళ్ళీ మొదటి నుంచి వాడికి వాల్యూస్ అనేవి వస్తాయి, రిసీవ్ చేసుకుంటారు అనమాట, ఎమిట్ అవుతాయి అన్నమాట. సో ఇట్లా కాదు మనకి మల్టీ కాస్టింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫస్ట్ సబ్స్క్రైబర్ 30 రిసీవ్ చేసుకుంటున్నప్పుడు వాడు నెక్స్ట్ టైం రిసీవ్ చేసుకుంటాడు 40 రిసీవ్ చేసుకుంటాడు. ఆ టైంలో సెకండ్ సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు వాడు కూడా 40తోనే స్టార్ట్ అవ్వాలి. అదే మనకి ఈ మల్టీ కాస్టింగ్ అబ్జర్వబుల్స్ అనమాట. కాబట్టి దానికి నేను ఇప్పుడు కోడ్ రాస్తాను చూడండి. సో ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మల్టిపుల్ సబ్స్క్రైబర్ బదులు ఇంకోటి ఏం రాస్తానంటే మల్టీ క్యాస్ట్ సబ్స్క్రైబర్ అని చెప్పేసి ఒక మెథడ్ డిఫైన్ చేస్తాను. సో మల్టీ క్యాస్ట్ సబ్స్క్రైబర్ ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ అవుట్ ఆఫ్ ది NG ఆన్ ఇంట్లో మనం డిఫైన్ చేయాలి కాబట్టి ఇక్కడ డిఫైన్ చేస్తాను. సో మల్టీ కాస్టింగ్ జాగ్రత్తగా చూడండి. సో ఈ మెథడ్ని డిఫైన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇందులో ఇంకొక అర్రే తీసుకుంటాను. సో కాన్స్టెంట్ ఇది వేరేది. ఇప్పుడు మనకి ఈ మల్టిపుల్ సబ్స్క్రైబర్తో మనకు సంబంధమే లేదు. ఓకే, ఇది మల్టీ క్యాస్ట్ సబ్స్క్రైబర్. సో దానికోసం నేను ఒక అర్రే తీసుకుంటాను. కాన్స్ట్ అర్రే ఈజ్ ఈక్వల్ టు, ఇందులో నేను వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో 100, 200, 300, 400, 500 తీసుకుంటాను. ఓకే, సో సెమీకోలన్. సో పెట్టిన తర్వాత ఇప్పుడు నాకు మల్టిపుల్ సబ్స్క్రైబర్స్ ఎవరెవరు వస్తున్నారో నాకు క్యాచ్ కావాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ అబ్జర్వర్స్ని నేను అర్రేగా తీసుకుంటాను. ఓకే, కాబట్టి నేను ఒక కాన్స్టెంట్ తీసుకుంటాను. అబ్జర్వర్
అబ్జర్వర్స్ని నేను ఒక ఎంటీ అర్రేగా ఇనిషియల్గా డిక్లేర్ చేసుకుంటాను. సో దాని తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక టైమ్అవుట్ ఐడి తీసుకుంటాను, లెట్ టైమ్ అవుట్ ఐడి. సో ప్రస్తుతానికి అదేం లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, రిటర్న్ చేయాలి. సో రిటర్న్ ఏం చేయాలి, సేమ్ పైన రాసిన కోడే దాదాపు కొద్దిగా మారుతుంది అంతే. అబ్జర్వర్ యూజింగ్ ఫ్యాట్ అర్రే మెథడ్. సో ఇందులో ఫస్ట్ అబ్జర్వర్స్ని పుష్ చేద్దాం. అంటే ఎవరెవరైతే అబ్జర్వర్స్ ఉన్నారో, అంటే సబ్స్క్రైబ్ అయినారో వాళ్ళని అబ్జర్వర్స్ అర్రేలోకి మనం పుష్ చేద్దాం. సో అబ్జర్వర్స్ డాట్ పుష్, అయ్యో OBSERVERS, అబ్జర్వర్స్ డాట్ పుష్ ఆఫ్ అబ్జర్వర్. ఓకే, సో ఫస్ట్ సో గుడ్, అంత అర్రేలో వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు అబ్జర్వర్ని చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఆ అబ్జర్వర్ అనేవాడు, అబ్జర్వర్స్ అంతే కదా, Ctrl+C Ctrl+V, ఓకే స్పెల్లింగ్ మిస్టేక్స్, OB అబ్జర్వర్స్. ఓకే, ఇప్పుడేమి పుష్ ఓకే, ఇప్పుడేమి ఇఫ్ ఏమి అబ్జర్వర్స్ లెంత్ అనేది ఒకటి ఉన్నా చాలు. కాబట్టి అబ్జర్వర్స్ డాట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే టైమ్అవుట్ ఐడి ఉంది కదా మనకి, ఆ టైమ్అవుట్ ఐడికి నేను ఏం చేస్తాను, దిస్ డాట్ రన్ అనే పైన ఇందాక రాసిన రన్ అనే మెథడ్, దానికి 3 ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఆ 3 ఇందాక చూశారు కదా ఇక్కడ. సో ఇది రన్ మెథడ్ 1 2 3, ఇదే మెథడ్ మళ్ళీ కాల్ చేసుకుంటాను ఇక్కడ. సో రన్ అనే మెథడ్ని కాల్ చేస్తాను. ఓకే, రన్ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు దీనికి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలి, 3 ఆర్గ్యుమెంట్స్ కావాలి. చూడండి 3 ఆర్గ్యుమెంట్స్ కూడా నేను 3 ఆబ్జెక్ట్స్ పాస్ చేస్తాను. చూడండి, సో ఫస్ట్ వన్ ఈస్ నెక్స్ట్ ఆఫ్ దట్ వాల్యూ, సబ్స్క్రైబర్ వాల్యూ. ఓకే, దీంట్లో అబ్జర్వర్స్ డాట్ అంటే లూప్ రిపీట్ అవుతుంది, ఫర్ ఈచ్ అబ్జర్వర్స్ ఫ్యాట్ అర్రే మెథడ్ OBS డాట్ నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ దట్ ఇన్కమింగ్ వాల్యూ. ఓకే, సో ఇది ఒకటి. సో ఇక్కడ సెమీకోలన్ ఇచ్చేస్తాను. సో ఇది ఒక ఆబ్జెక్ట్. సో దీని తర్వాత సెకండ్ పారామీటర్ రన్ మెథడ్కి ఏం పంపించాలి, కంప్లీట్ అనే మెథడ్ని సెకండ్ ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తున్నాను. సో కంప్లీట్కి నేను ఇక్కడ డిఫైన్ చేసేస్తాను ఇక్కడే. సో అబ్జర్వర్స్ డాట్ using a slice method, slice of 0, we will discuss all these things next class. So ప్రస్తుతానికి వాడుకుందాం ఇది. slice dot 0 again for each same that incoming with using fat arrow method OBS dot same again complete method ని యూస్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ సెకండ్ ఆర్గ్యుమెంట్. ఐ మీన్ ఇదంతా మనకి ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, కమా అర్రేని పాస్ చేస్తున్నాడు, అంటే మనం ఇక్కడ డిఫైన్ చేసినటువంటి అర్రే. థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇండెక్స్ వాల్యూ. సో దిస్ ఈస్ ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది, యాడెడ్ బ్రాకెట్లో ఇవన్నీ. సో ఇక్కడ ఇది మెయిన్ రిటర్న్ చేస్తున్నాము. సో ఇక్కడ రన్ మెథడ్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, రిటర్న్ చేయాలి. రిటర్న్ ఎల్స్ అయితే అంటే అదంతా అయిపోయిన తర్వాత, ఈ లూప్ అంతా రిపీట్ అయిపోయిన తర్వాత దాన్ని ఇంకోటి రిటర్న్ ఏం చేయాలి, RETURN రిటర్న్ అన్సబ్స్క్రైబ్ చేయాలి కదా అన్నిటినీ. సో దీన్ని నేను అన్సబ్స్క్రైబ్ చేస్తాను. సో అన్సబ్స్క్రైబ్లో మెథడ్ అయినా వేస్తాను. అందరు అబ్జర్వర్స్ డాట్ స్ప్లైస్ ఆఫ్ అబ్జర్వర్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అబ్జర్వర్. ఓకే, సో కమా పుట్ 1 డన్. సో ఇప్పుడు నేను అన్నిటిని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాను. ఇప్పుడు అన్ని లెంత్ అనేది 0 అయిపోయింది అనుకోండి, నేను క్లీన్ అవుట్ చేయాలి. సో ఇఫ్ అబ్జర్వర్స్ డాట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏం చేయాలి, క్లీన్ చేయాలి. కాబట్టి సో క్లీన్ టైమ్ అవుట్ ఆఫ్ టైమ్ అవుట్ ఐడిని క్లీన్ చేయాలి. ఓకే, దట్స్ ఇట్, అంతే సింపుల్.
ఒకసారి చెక్ చేద్దాం. సో రిటర్న్, సో ఇట్ విల్ రిటర్నింగ్. ఓకే, డన్. సో ఇవన్నీ ఇక్కడ మెయిన్ రిటర్న్లో ఉండాలి. మల్టీ కాస్టింగ్ అర్రేలో ఈ మెథడ్ లోపల ఉండాలి. క్లీన్ టైమ్ అవుట్, ఓకే, క్లియర్ టైమ్ అవుట్, నాట్ క్లీన్ టైమ్ అవుట్, ఇట్స్ క్లియర్ టైమ్ అవుట్. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నాను చూడండి. ఎర్రర్స్ వస్తే బాగుంటుంది. ఈ బ్రాకెట్స్తో ఎర్రర్స్ మిస్టేక్ మనకి ఓకే ఎక్స్పెక్టెడ్ ఎక్కడో. ఇదేం బ్రాకెట్? సో ఇఫ్ దగ్గర నుంచి వన్ మోర్ బ్రాకెట్ మనకి ఎక్స్పెక్టెడ్. కంట్రోల్-S. ఓకే, డన్. సో ఇప్పుడు రన్ చూద్దాం. ఫస్ట్ ఏమి 100, 200, 300 చూడండి. ఫస్ట్ సబ్స్క్రైబర్ 300 రిసీవ్ అయినప్పుడు సెకండ్ సబ్స్క్రైబర్ వచ్చాడు, వాడికి కూడా 300 నుంచే స్టార్ట్ అయింది. సో లాస్ట్ ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎండ్, సెకండ్ సబ్స్క్రైబర్ ఫినిష్. సో ఇక్కడ సెకండ్ సబ్స్క్రైబర్ సెకండ్ ఫినిష్. సో మళ్ళీ చూద్దాం చూడండి, రీలోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్కి 100, మళ్ళీ ఫస్ట్ వన్ 200, ఫస్ట్ వన్ 300 వచ్చినప్పుడు సెకండ్ వాడు వచ్చాడు, వాడికి కూడా 300తో స్టార్ట్ అయింది. సో అట్లా 400, 500 లాస్ట్లో ఫస్ట్ ఫినిష్ అయింది, సెకండ్ ఫినిష్ అయింది. ఓకే గైస్, సో ఈ కోడింగ్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ కోడ్ని మీకు నేను ఎట్లా ప్రొవైడ్ చేయాలబా? ఓకే, ఒక లింక్ ఇస్తాను, నేను ఆ లింక్లో మీరు తీసుకోండి, డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను. సో డ్రైవ్లో ప్లేస్ చేస్తాను, ఈ కోడ్ అనేది డ్రైవ్లో ప్లేస్ చేస్తాను. ఆ డ్రైవ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. కష్టపడితే నచ్చుతుంది, లేకపోతే నచ్చదు. సో సార్ ప్రాక్టీస్ చేయండి, 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మన సాయి గారు అడిగినట్లు సబ్జెక్ట్ అండ్ బిహేవియర్ సబ్జెక్ట్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో కొత్తగా విజిట్ చేసినట్లయితే, ఇప్పటికీ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని దబాయించేసేయండి. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే గైస్, బై బాయ్.